చదువు చదువు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా సిటీలో బుజ్జి అని ఒక పాప ఉంది. ఆ పాప 2nd క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మ నాన్నలకి బుజ్జి బాగా చదువుకోవాలని అందరి తల్లిదండ్రుల లాగానే ఉండేది. కానీ బుజ్జి కూడా బాగానే చదివేది. అది మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ చదవాలని తన శక్తికి మించి తనని చదివిస్తూనే ఉండేవారు. అసలు ఒక్క రోజు కూడా అసలు ఇంత గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎప్పుడు చదువు అని చదివిస్తూనే ఉండేవారు. కానీ బుజ్జికి కూడా చదువు అంటే ఇష్టమే. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కువ చదువు అని చెప్పడం వల్ల చదువు మీద కాస్త ఆసక్తి తగ్గింది బుజ్జికి. ఇంకా ఇలా ఒకరోజు బుజ్జి వాళ్ళ పెద్దమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఊరు నుంచి వచ్చింది కొన్ని రోజులు బుజ్జి దగ్గర ఉండడానికి. బుజ్జికి వాళ్ళ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బుజ్జికి వాళ్ళ పెద్దమ్మ మంచి కథలు పాటలు అన్నీ చెప్తూ నేర్పిస్తూ మంచిగా ఉండేది. ఇంకా చదివిపిస్తూ ఉండేది కూడా. ఇంకా బుజ్జికి వాళ్ళ పెద్దమ్మ మంచిగా చదివిపిస్తుంది, పాటలు పాడిపిస్తుంది, కథలు చెప్తుంది అని ఇంకా అలా కూడా ఎక్కువ ఇష్టం బుజ్జికి వాళ్ళ పెద్దమ్మ అంటే. ఇంకా బుజ్జి, నువ్వు వెళ్ళొద్దు పెద్దమ్మ, ప్లీజ్ పెద్దమ్మ, ఇంకొన్ని రోజులు ఉండు అని ఏడుస్తుంది. అప్పుడు బుజ్జి వాళ్ళ అమ్మ బుజ్జిని కొడుతుంది. అలా చెయ్యొద్దు, ఎవరన్నా వెళ్ళేటప్పుడు అలా మరీ అంతలా చెయ్యొద్దు, నువ్వు చదువుకోకుండా ఇన్ని రోజులు టైంపాస్ చేసావు అని. అప్పుడు బుజ్జి వాళ్ళ పెద్దమ్మ బుజ్జి వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, ఆగు పిల్లల్ని అలా కొట్టొద్దు, మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అయినా నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడ ఉన్నన్ని రోజులు. ఆ బుజ్జి 2nd క్లాసే కదా, నువ్వు ఎందుకు ఇంతలా చదువు అని చేస్తున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో చెల్లి, మనం ఎప్పుడైనా ఎంతసేపు చదువుకున్నామని కాదు, మన మెదడులో ఎంతవరకు మనం చదివింది గుర్తుంది అనేదే ముఖ్యం. నువ్వు 2 గంటలు చదివి ఒక లైన్ గుర్తుపెట్టుకున్నా ఒకటే, 2 గంటలు చదివి 2 పేపర్లు గుర్తుపెట్టుకున్నా ఒకటే. కాబట్టి ఎక్కువసేపు చదివించడం కాదు, తనకి ఎంతవరకు గుర్తుంది అని కూడా ముఖ్యం. కాబట్టి తనని చదివించు. ఒక రోజులో ఒక 2 గంటలు చదివించి ఒక గంట సేపు వదిలిపెట్టు, అలా మళ్ళీ చదివించు. అలా బ్రేక్స్ ఇస్తూ చదివించు. అంతేకాని మొత్తం చదువు అని మాత్రం రుద్దకు. మనకు నచ్చిన పని ఏదైనా ఎక్కువ చేస్తే అది మనకు నచ్చదు. నీకు బిర్యానీయే ఇష్టమని నీకు రోజు బిర్యానీ పెడితే ఏదో ఒక రోజు దాని మీద విరక్తి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అతిగా ఏది చేయొద్దు, మితంగా చేస్తేనే అది మంచిది, సరేనా అని బుజ్జి వాళ్ళ పెద్దమ్మ బుజ్జి తల్లికి చెప్తుంది. ఇంకా బుజ్జి వాళ్ళ అమ్మ తన తప్పు తెలుసుకొని ఆ రోజు నుంచి బుజ్జికి ఇష్టమైన కథలు పాటలు ఇవన్నీ చెప్పడంతో పాటు చదువు కూడా మంచిగానే చదివిపిస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఇప్పుడే చెప్పాను కదా, మీరు ఎగ్జామ్స్కి కొన్ని రోజుల ముందు బుక్స్ ముందేసుకొని చదవాలి అని చదివితే ఏమీ రాదు. రోజు కొంత చదువుతూ ఉంటే మనకు వస్తుంది. అలా అని మొత్తం చదవడం కాదు. మనం ఎంత టైంలో ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంతసేపు చదివామని కాదు. కాబట్టి మీరు కూడా తక్కువ టైంలో ఎక్కువ చదివింది గుర్తుపెట్టుకోవడానికి చేయండి, గుర్తుపెట్టుకోండి, చదవండి. కానీ ఏదో ఎక్కువసేపు చదివేశాము అని చెప్పుకోవడం కాదు. మీరు చదివిన టైంలో మీరు చదివింది మీకు ఎంత గుర్తుంది, అది మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.